మీరు హైయెస్ట్ ఆల్టిట్యూడ్ చూసారు కదా, ఫస్ట్ మేకింగ్ వీడియోలో మీద నడుచుకుంటూ ఎక్కుతుండే నేను చాందని. సో ఒక ట్రక్లో వెళ్తుండే మేము, అక్కడ పోవద్దు పీక్తారు అని కూడా చెప్పారు కొంతమంది, కానీ కావాలి షార్ట్ ఆడనే కావాలి నాకు. మేము వ్యాన్ వేసుకొని పోతుండే, ఒక వ్యాన్లో యూనిట్ మాది అంతే. పోయి వచ్చేదాకా లాటరీ టికెట్, తిరిగి మళ్ళీ సిటీ వచ్చేదాకా. సో మా అందరికి మ్యాగీ చేసి పెట్టేటోడు మీద. ఈయననే షెఫ్, ఈయననే ప్రొడక్షన్. ఇంకా మాకు కూడా చలికి కొంచెం వేరే తీర్థం తీసుకుంటూ కొంచెం చలి ఆగిందాడ. -30 ఆ లెవెల్లో షూట్ చేయాలంటే కొంచెం అట్లా ఇచ్చిపుచ్చుకున్నాం అందరం, అంటే హెల్ప్ చేసుకున్నాం. మాకేం అంటే మాకు ప్రొడక్షన్ అవన్నీ మా ప్రాణాలే ఆల్రెడీ పెట్టేసినాము తాగట్లా. ఇప్పుడు ఇంకో 10 మందిని తీసుకుపోయి మాకు వంట చేయనికే వాళ్ళని ఎందుకు ఆగం చేయడం అని చెప్పి తీసుకోలే వాళ్ళని. బట్ అట్లుండేది. మళ్ళీ ట్రక్ ఆగిపోయేది, మళ్ళీ టైర్, అంటే జీవితం రోజు గాల్లోనే ఉండేది. సో అట్లా. విశ్వకన్న ఈ సినిమా నుండి సార్, ఈ సినిమా నుండి ఏం నేర్చుకున్నా సార్? ఏం నేర్చుకున్నా అంటే గాలి మెల్లగా పిలవాలి ఆ పైకి పోయినప్పుడు. హైయెస్ట్ ఆల్టిట్యూడ్స్లో ఎక్కువ ఊపిరి పీల్చుకోవద్దు అనమాట. పోగానే మనం ఊహం కదా, పరిగెత్తుతాం అటు ఇటు. ఎత్తగానే ఆయాసం వస్తుంది అంటే లేదు, తక్కువ బయలు గాలిలో అన్నారు. అదొకటి నేర్చుకున్నా సార్. ఎస్ విశ్వకన్న ఇక్కడ. సో 2018 అంటున్నారు కదా, సో అప్పుడే ఫలక్నామా దాస్ మీరు ఆన్లైన్లో ఎడిటింగ్ చేస్తున్నాను సీన్స్లో అని ఇందాక చెప్పారు. సో అంటే ఆ టైంలో మీరు ఇంకా అంటే ఫలక్నామా దాస్ కాకుండా ఈ నగరానికి ఏమైందో మీ క్యారెక్టరైజేషన్ చూసాము. సో దాంతో కాకుండా మీ వర్సటైలిటీ కంపేర్ చేసుకుంటూ ఈ సినిమా వర్తే అనిపించిందా? డెఫినెట్లీ వర్త్ అనిపించింది. కాబట్టి డెఫినెట్లీ గ్రేట్ ఆపర్చునిటీ మన వేలకు వచ్చింది. దీన్ని డెఫినెట్లీ క్యాచ్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం వీళ్ళతో పాటు. ఏమన్నా ఉంటే అందరం కలిసి ఫేస్ చేసుకొని ఫినిష్ చేస్తాం సినిమా అనేది. ఎప్పుడు స్టార్టింగే ప్రాబ్లం. స్టార్ట్ చేసేస్తే సినిమా దానిపైన చేసుకుంటుంది. సో డెఫినెట్లీ ఐ బిలీవ్డ్ అండ్ ఐ వాంటెడ్ ఇట్ టు ల్యాండ్ లిటిల్ లేట్. నా ఇంకొక 5-6 సినిమాలు వచ్చినాక ల్యాండ్ అయితే డెఫినెట్లీ ఎక్కువ మంది ఆడియన్స్కి చెప్పడానికి స్ట్రెంగ్త్ వస్తుంది అన్న ఐడియాలజీలోనే ఒప్పేసుకున్నా.